తెలంగాణను సైబర్ సేఫ్టీ స్టేట్గా మార్చేందుకు మనమంతా కలిసి పనిచేద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో నేటి నుండి 2 రోజుల పాటు షీల్డ్ 2025 కాంక్లేవ్ నిర్వహించనున్నారు. దేశంలోనే సైబర్ సేఫ్టీలో తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలపడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. డిజిటల్ సేఫ్టీ ఫ్యూచర్ గురించి చర్చించుకునేందుకు షీల్డ్ 2025ను నిర్వహించుకున్నట్లు వెల్లడించారు. సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ కోసం ఎకోసిస్టమ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం నిపుణులు ఐటీ సంస్థలతో కలిసి పనిచేయడానికి అన్ని రకాల వనరులు సమకూరుస్తోందన్నారు. తెలంగాణను సెక్యూరిటీ బిజినెస్ హబ్గా మార్చాలని తెలిపారు. పేద మధ్యతరగతి వర్గాలు అత్యధికంగా ఆధారపడే వైద్య ఆరోగ్య శాఖల నిధులు కేటాయింపులో అత్యంత ప్రాధాన్యత ఇస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన వైద్య ఆరోగ్య శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్రీ బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులకు పలు సూచనలు చేశారు. గత దశాబ్ద కాలంగా డ్రగ్స్, ఫుడ్ సేఫ్టీ, మెడికల్ ఎడ్యుకేషన్ విభాగాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని మంత్రులు అభిప్రాయపడ్డారు. ప్రజాప్రభుత్వంలో ఈ 3 విభాగాలకు ప్రాధాన్యత ఇచ్చి రాబోయే రోజుల్లో బలోపేతం చేస్తామని తెలిపారు. డ్రగ్స్, ఫుడ్ సేఫ్టీ విభాగాలను ఆధునీకరిస్తామని అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం వారి పని వేళల కంటే గంట ముందే ఇండ్లకు వెళ్లేలా వెసులుబాటు కల్పించింది. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దీన్ని బట్టి డిప్యూటీ సీఎం బట్టికి ప్రజలపై పాలనపై చిత్తశుద్ధి కలిగి ఉందని అర్థమవుతుందన్నారు. గతంలో క్రిస్మస్, దసరా, సంక్రాంతి లాంటి ముఖ్యమైన పండుగల సమయాల్లో ముఖ్యమంత్రి ప్రజలను దృష్టిలో పెట్టుకుని పరిపాలించే విధంగా ముందుకు సాగుతున్నారన్నారు. కాబట్టి ఇటువంటి మంచి నిర్ణయాలు తీసుకుంటున్న ముఖ్యమంత్రికి ఇటు ముస్లిం సోదరుల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే 15వ తారీఖు నాడు తీసినటువంటి జీవోలో ముస్లిం సోదరులకు ముఖ్యంగా రంజాన్ మాసం వస్తున్న సందర్భంగా మార్చి 2 నుంచి మార్చి 30వ తారీఖు వరకు వివిధ రంగాలలో గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి వివిధ శాఖలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ, టీచర్స్ కానీ, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ, రెగ్యులర్ ఎంప్లాయీస్ కానీ, అధికారులు కానీ అందరికీ కూడా ముస్లిం సోదరులందరికీ ముఖ్యంగా సాయంత్రం 4 తర్వాత వాళ్ళకి ప్రార్థనలు చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు వారందరికీ కూడా సాయంత్రం 4 తర్వాత వాళ్ళు సెలవు తీసుకునే విధంగా ఒక గవర్నమెంట్ ఆర్డర్ తీయడాన్నే మనకు అర్థమవుతుంది. ముఖ్యమంత్రి గారు ప్రజలపై, పాలనపై చిత్తశుద్ధున్నవాడని చెప్పి గతంలో క్రిస్మస్ టైంలోనైనా, గతంలో దసరా, సంక్రాంతి లాంటి ఇంపార్టెంట్ ఉత్సవాలప్పుడైనా కూడా ముఖ్యమంత్రి గారు వీలైనంత వరకు ప్రజలను దృష్టిలో పెట్టుకుని పరిపాలించే విధంగా ముందుకు పోతున్నారు. కాబట్టి ఇటువంటి మంచి నిర్ణయాన్ని ముస్లిం సోదరుల తరపు నుంచి నేను ముఖ్యమంత్రి సంగారెడ్డిలోని పాతబస్తీ ప్రాంతంలో పురాతనమైన సంగమేశ్వర ఆలయంలో శివరాత్రి ఏర్పాట్లను పరిశీలించారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఆలయం మొత్తం కొత్త రంగులతో అలంకరించాలని ఆదేశించారు. శివరాత్రి రోజు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయాలని శివరాత్రి ఉత్సవ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తోపాజీ అనంత్ కిషన్, కూన సంతోష్, కిరణ్ గౌడ్, ఆలయ పూజారులు, రాజు పంతులు, శివశర్మ తదితరులు పాల్గొన్నారు. కూలి పెడితే మళ్ళా జబ్బు ఇచ్చేస్తాడు. ఏమంటున్నా దీనికి అలా పెట్టు, స్తంభాలకు కొంత పెట్టుకో. మళ్ళీ ఇప్పుడు పని పెంచిన కదా మళ్ళా తనకు చీరలంటే ఎంతో ఇష్టమని ఒక్క మాటలో చెప్పాలంటే నేను శారీ లవర్నని చెప్పారు హీరోయిన్ ప్రియాంక ఆరుల్ మోహన్. జూబ్లీహిల్స్లోని గ్జితి వ్యూస్లో నూతన కలెక్షన్లను ఆమె ఆవిష్కరించారు. చీర మహిళలకు అందాన్ని ఇవ్వడమే కాకుండా మరింత గౌరవాన్ని సైతం ఇస్తుందని అన్నారు. తాను నిత్యం రకరకాల కలెక్షన్లు అన్వేషిస్తూ ఉంటానని, నచ్చిన చీరను తెప్పించుకోవడం, కట్టుకోవడం, ముచ్చట తీర్చుకోవడం జరుగుతుందని అన్నారు. మార్కెట్లోకి ట్రెండీ డ్రెస్సులకు ధీటుగా శారీలు కూడా వస్తుండటం సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా క్షితి వీవ్స్ ప్రతినిధులు సౌజన్య, బాబీ మాట్లాడుతూ
ప్రతి కారణానికి ఓ చీర, ప్రతి సీజన్కు ఓ చీర అనే కాన్సెప్ట్తో దేశంలోని భిన్న రకాల చేతి వృత్తుల చీరలతో పాటు డిజైనరీ చీరలు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు చెప్పారు. ఇక్కడ కనిపిస్తుంది మీరు ఒక్కొక్క శారీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం ఆ విధానంలోనే తెలుస్తుంది దట్ హౌ మచ్ యూ లవ్ శారీస్. ఐ లవ్ శారీస్. నేను ఒక శారీ లవర్. లోపల ఒక ప్లే గ్రౌండ్ లాగా ఉంది, అన్ని వెరైటీస్ ఉంది. సో మచ్ టు ఎక్స్ప్లోర్ అండ్ ఐఎమ్ ష్యూర్ యూ విల్ ఆల్ లవ్ ఇట్. జస్ట్ కమ్ అండ్ యునో ఒకసారి వచ్చి ఈ కలెక్షన్స్ చూడండి, కొత్త కొత్త వెడ్డింగ్ కలెక్షన్స్ చూడండి. యూ విల్ ఆల్ రియలీ ఫాల్ ఇన్ లవ్ విత్ సారీస్ వన్స్ అగైన్. వెడ్డింగ్ కలెక్షన్ లాంచ్ ఈరోజు మా ఫ్లాగ్షిప్ స్టోర్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లో ఉన్న మా ఫ్లాగ్షిప్ స్టోర్లో ప్రియాంక మోహన్ గారి చేతుల మీదుగా లాంచ్ చేశామండి. వెడ్డింగ్ కలెక్షన్ లాంచ్ చేశాము. సో మన దగ్గర ఎక్స్క్లూజివ్ రేంజ్ ఆఫ్ చాలా రేంజ్ ఉందండి. వెడ్డింగ్ కలెక్షన్ ఆల్ కాంజీవరమ్స్, బనారసీస్, పటోలాస్, పాటన్ పటోలా, పైథని, జరీకోట, ఎవ్రీ శారీ అనమాట. ప్రతి శారీ కూడా మన దగ్గర జితి వీవ్స్ రోడ్ నెంబర్ 45 జూబ్లీ హిల్స్లో అవైలబుల్గా ఉన్నాయండి. అండ్ వెడ్డింగ్ కలెక్షన్తో పాటు ప్యూర్ ఆర్గాన్జాస్, కోరా, స్ట్రెస్సెస్, కాటన్ దగ్గర నుంచి ప్రతి ఒక అమ్మాయి ప్రతి సందర్భంలో 18 ఇయర్స్ నుంచి 80, 85, 90 ఇయర్స్ వరకు ప్రతి ఒక్కళ్ళు ఎలాంటి చీరలు అయితే కట్టుకోవాలనుకుంటారో ప్రతి సందర్భానికి తగ్గట్టుగా ఉండే అన్ని చీరలు జితి వీవ్స్లో అందుబాటులో ఉన్నాయండి. మన దేశంలోని అతిపెద్ద సిరామిక్ విట్రిఫైడ్ టైల్ తయారీదారులుగా పేరున్న కజారియా ఎటర్నిటీ కెరోవిట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ జూబ్లీ హిల్స్లో ప్రారంభించారు. 15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రీమియం టైల్స్, బాత్ వేర్ స్టోర్ ఏర్పాటు చేశారు. కజారియా తర్వాత చేసే ప్రత్యేకమైన టైల్, బాత్, శానిటరీ వేర్ కలెక్షన్ను ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉంచడమే తమ లక్ష్యమని జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ రిషి కజారియా తెలిపారు. హైదరాబాద్లో నెలకొల్పిన ఈ మెగా ఎక్స్పీరియన్స్ సెంటర్ను నానాటికి విస్తరిస్తున్న వారి నెట్వర్క్కు మరో మైలురాయిగా అభివర్ణించారు. దేశవ్యాప్తంగా వరల్డ్ క్లాస్ డిస్ప్లేను అందుబాటులోకి తేవాలనే కజారియా ఆలోచనకు ఇది మరింత బలాన్ని చేకూరుస్తుందని చెప్పారు. Idea of opening the showroom, when it comes to Kajaria Eternity, it's number one GVT, that is glazed vitrified tiles in India. We have strategic plants located all across India. Started with the 2 plants in north, one in Rajasthan, one in Uttar Pradesh. Then we opened 1 plant in Tirupati, south of India, and then we are having 1 plant in west, that is Morbi, Gujarat. In Tirupati, we are having state-of-the-art technology, which is called Continua Plus. So the whole idea is, as Pankaj said, हमारे ट्रेड में जो दिखता है वो बिकता है, and our idea is to invite all the top architects, builders, interior designers to come to our showroom, see our collection, the latest collection, whatever we have introduced, our Kerovit sanitary ware faucet range. Come do the selection, and then all the material will be built through our dealers. So we call this as an experience center. It is not a retail showroom. We don't sell from here. It is a company experience center where we want people to come see the products, and then all the sales are done through the dealers. Travel with the team to see all the exhibitions worldwide, whether in Italy, whether in ISH Frankfurt, whether in Turkey, everywhere. So our vision as a company is to see what's happening around the world, but give our customers, our Indian customers, all the same things at a much, much lower cost. ముస్లింలకు పవిత్ర మాసమైన రంజాన్ నెల మార్చిలో మొదలవనుంది. అయితే రంజాన్ మాసంలో జరగనున్న ముస్లింల ప్రత్యేక ప్రార్థనల కోసం జరుగుతున్న ఏర్పాట్లపై మంత్రి పొన్నాం ప్రభాకర్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మార్చి 2 నుండి ప్రారంభం అయ్యే రంజాన్ నెలకు అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. మసీదులు, ఈద్గాల వద్ద నీటి వసతి, వీధి దీపాలు, నిరంతర కరెంటు సౌకర్యం, ప్రార్థనలు చేసుకునేందుకు విశాల స్థలాలను వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇక రంజాన్ నెలలో ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలను దృష్టిలో ఉంచుకొని వారికి ఉద్యోగ సమయాల్లో వెసులుబాటు కల్పించింది రాష్ట్ర సర్కార్. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులు మార్చి 2 నుంచి 31వ తారీఖు వరకు సాయంత్రం 4 గంటలకే ఆఫీసులు వదిలి ఇళ్లకు వెళ్లవచ్చని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేసీఆర్ తన 10 ఏళ్ల పాలనా కాలంలో చేయలేని అనేక అభివృద్ధి సంక్షేమ పనులను రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఏడాది కాలంలోనే చేసి చూపించారని
ఎంపీ మల్లు రవి అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కులగణన చేసి కులాల లెక్కలు తేల్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదేనని తెలిపారు. ఇవన్నీ ఏడాది కాలంలో చేసిన సీఎం రేవంత్ రెడ్డిని ప్రజలు రియల్ హీరో అంటున్నారని చెప్పారు. తెలంగాణ రియల్ హీరో రేవంత్ రెడ్డి. నిన్న బీఆర్ఎస్ నాయకులు చెప్పినట్టుగా కేసీఆర్ కాదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు చేయలేనటువంటి పనులన్నీ ఒక్క సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు చేసి ప్రజల్ని మెప్పించారు. కాబట్టి తెలంగాణ ప్రజలంతా రేవంత్ రెడ్డి రియల్ హీరో అని గుర్తించి ఆయన్ని ప్రేమిస్తున్నారు. ఎందుకు రేవంత్ రెడ్డి రియల్ హీరో? ఆయన భారతదేశం మొత్తంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా తెలంగాణ రాష్ట్రంలో 1,00,000 మంది ప్రభుత్వ అధికారులను పెట్టి తెలంగాణలో కులగణన చేసి బీసీ రిజర్వేషన్ పెంచే కార్యక్రమాన్ని తీసుకున్నాడు. ఇది ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. అంతేకాకుండా 56 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కి శాంక్షన్ చేశాడు. ఒక్కొక్క స్కూలుకి 200 కోట్ల రూపాయలు. ఒక్కొక్క స్కూలు 25 ఎకరాల్లో కడతారు. ప్రపంచ స్థాయి ఎడ్యుకేషన్, ప్రపంచ స్థాయి భోజనం, ప్రపంచ స్థాయి ఆటలు. పెద్దగట్టు ప్రాంతం అభివృద్ధి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలోనే జరిగిందని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సూర్యాపేట సమీపంలోని దురాజ్పల్లిలో జరుగుతున్న పెద్దగట్టు జాతరకు తలసాని వెళ్లారు. మార్గం మధ్యలో దారి పొడవునా యాదవ సంఘాల నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. లింగమంతుల స్వామివారిని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. అనంతరం ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ను సత్కరించి జ్ఞాపకాన్ని అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 5 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు ప్రకటించిందని, వాటిలో ఎన్ని నిధులు ఖర్చు చేశారని తలసాని ప్రశ్నించారు. జాతర నిర్వహణ ఏర్పాటు సక్రమంగా లేవని, పారిశుద్ధ్య నిర్వహణ సరిగ్గా లేకపోవడం వలన వెలువడే దుర్వాసనతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సమ్మక్క సారక్క జాతర తర్వాత ఆ స్థాయిలో జరిగేటువంటి జాతర కొన్ని లక్షల మంది, ఒక రాష్ట్రమే కాదు 7-8 రాష్ట్రాల నుంచి యాదవుల కులదైవమైనటువంటి మరి ఈ యొక్క జాతర లింగమత్తుల స్వామి, చౌడమ్మ వారి యొక్క ఆశీర్వచనాలు తీసుకోనికి చాలా వ్యయ ప్రయాసాలు కూర్చి లక్షలాది మంది ఈ ప్రాంతానికి రావడం జరుగుతుంది. ఇది 16వ శతాబ్దం నుంచి ప్రారంభమైంది. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కేసీఆర్ గారు దీన్ని గుర్తించి మరి బ్రహ్మాండంగా ఈ ఆలయాన్ని డెవలప్ చేయాలి, ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు మెట్ల మార్గం కల్పించాలని రైట్ రౌండ్ అంతా మెట్ల మార్గం కల్పించడమే కాకుండా ఆ ప్రాంతంలో కులను కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేసి, ఒకప్పుడు నీళ్లు కూడా లేవు తాగడానికి. ఈ రోజు మిషన్ భగీరథ ద్వారా బ్రహ్మాండంగా నీళ్లు ఇచ్చి మరి ఈ ప్రాంతాన్ని వచ్చే భక్తులకు, ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా దీన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దడం జరిగింది. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చినాక నిన్న మంత్రి గారు చెప్పారు 5 కోట్లు ముఖ్యమంత్రి గారు ఇచ్చిందని. 1 రూపాయి ఖర్చు పెట్టిందో అడగండి. డబ్బులు ఇచ్చినమాట చెప్తున్నాను. ఓలింగా ఓలింగా నామస్మరణతో పెద్దగట్టు మారుమోగుతుంది. గుట్ట చుట్టూ వాహనాలు చేరి జాతర భక్తజన సంద్రంగా మారింది. ఎమ్మెల్సీ కవిత లింగమతుల స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ ప్రజలకు లింగమంతుల జాతర శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్సీ కవిత. స్వామివారికి బోనం చెల్లించడం తన అదృష్టంగా భావిస్తున్నానని కవిత అన్నారు. సమ్మక్క సారక్క జాతర తర్వాత 2వ అతిపెద్ద జాతర లింగమంతుల జాతర అని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సంప్రదాయం, సంస్కృతులకు లింగమంతుల జాతర నిదర్శనమని అన్నారు. కేసీఆర్ హయాంలో జాతరకు 14 కోట్ల నిధులు కేటాయించారని, ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశామన్నారు. ఈ ప్రభుత్వం కూడా సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నామని తెలిపారు.
రాష్ట్రాల వారీగా కులగణనకు బీజేపీ అనుకూలమేనని ఎంపీ ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కమిషన్ వేసి శాస్త్రీయంగా కులగణన చేయాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ తెలంగాణ అణగారిన వర్గాలకు నిలయమని పార్లమెంట్లో అంటారని, మరి బీసీల జనాభా ఎందుకు తగ్గిందో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. కులగణన అనేది ఎవరు కాదనలేని సత్యం, వద్దంటే ఆగేది కాదు. ఇది ఇవాళ ఈ దేశంలో కులాన్ని విస్మరించలేము. ఈ కులగణన రాష్ట్రాల పరంగా తప్పకుండా జరగవలసిందే. దేశవ్యాప్తంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి దేశవ్యాప్తంగా ఎస్సీలు ఎవరని చెప్పి డిమార్కెట్ చేయలేవు, ఎస్టీలు ఎవరని చెప్పి నువ్వు డిమార్కెట్ చేయలేవు, ఓబీసీలు ఎవరు నువ్వు డిమార్కెట్ చేయలేవు. కాబట్టి రాష్ట్రాల పరంగా ఈ కులగణన జరగాల్సింది నెంబర్ 1. నీకు నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, దానికి అథెంటిక్గా బాజాప్తా దానికి ఒక కమిషన్ వేసి ఇగో దీని నాయకత్వంలో దీనికి డబ్బులు కేటాయిస్తున్నాం, దీని రోజులలో సైంటిఫిక్గా తెస్తామని చెప్పమని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ నిజాయితీ లేదు, దయచేసి ఆలోచించమని చెప్పుకుంటున్నా. ఈ ఎన్నికల్లో శరత్రామ్ రెడ్డి గారికి మొట్టమొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి ఇవాళ సమస్యల పరిష్కారంలో మాకు ఆశ్రయించాలని చెప్పి మేము వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం. రంజాన్ సెలవులపై తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసిన సర్క్యులర్పై బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. రంజాన్ సందర్భంగా రోజాలో ఉండే ఉద్యోగులకు ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం హిందూ పండుగలను నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక సర్క్యులర్ రిలీజ్ చేసినారు. ఆ సర్క్యులర్లో ఏం రాసిందంటే ముస్లిమోలు రంజాన్ పండగలో మొత్తం 1 నెల రోజాలో ఉంటారు, 1 పొద్దులో ఉంటారు. వాళ్ళు ఒకవేళ కొంతమంది గవర్నమెంట్ ఆఫీషియల్ ఉంటే, అవుట్సోర్సింగ్ వాళ్ళు ఉంటే, ఎవరైనా గవర్నమెంట్లో సభ్యులు ఉంటే వాళ్ళు 4 గంటల తర్వాత వాళ్ళకి సెలవు, చుట్టి. ఈ విధంగా ఒక సర్కులరు కాంగ్రెస్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. నేను తెలంగాణలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నా, నవరాత్రి హిందువులకి ఒక పెద్ద పండగ, 9 రోజు 1 పొద్దు ఉంటారు. అప్పుడు ఇట్లాంటి సర్కులర్ రిలీజ్ చేయాలని మీకు ఆలోచన రాలేదా? హిందూ ఫెస్టివల్కి ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారు మీ గవర్నమెంట్, అది మీకు కనబడుతుందా? నవరాత్రిలో జాగరణలు చేస్తే కేసులు బుక్ చేసిన మీ పోలీసులు, మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హిందూ ఫెస్టివల్పై ఈ విధంగా దౌర్జన్యం జరుగుతుంది. కుంభమేళలో జరుగుతున్న వరుస ఘటనల్లో మృతి చెందిన వారి వివరాలను పారదర్శకంగా వెల్లడించాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహాకుంభమేళా ప్రచార జోరు భారీగా ఉన్న సౌకర్యాలు మాత్రం శూన్యంగా ఉన్నాయని విమర్శించారు. దేశంలో కుంభమేళా 140 సంవత్సరాలకు సరస్సుని పెద్దలు చెప్తా ఉన్నారు. ఏదైనప్పటికీ ఈ కుంభమేళాలో కోట్లాది మంది పాల్గొంటుందని చెప్పి ప్రభుత్వం లెక్కలు చెప్తా ఉన్నది. కానీ ఏర్పాటు చూస్తే ప్రచారం జోరు, ఏర్పాటు శూన్యం అనే పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే తొక్కిస్లాట్లో 30 మంది చనిపోయినట్టు ప్రభుత్వం చెప్తా ఉన్నది. రైల్వేలో వాళ్ళు ఎక్కేటప్పుడు లేదా తొక్కిస్లాట్లోనే 18 మంది చనిపోయినట్టు చెప్తా ఉన్నారు. ఛత్తీస్గఢ్లో 10 మంది చనిపోయినట్టు, రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ సంబంధించి 7 చనిపోయినట్టు. ఈ లెక్కలను ఇవి నమ్మశక్యం కాని పద్ధతిలో ఉన్నాయి. కోట్లాది మంది కుంభమేళాలో పాల్గొంటున్నప్పుడు వేలాది మంది ఆ తొక్కిసాట్లో చనిపోయింటారని చెప్పి చాలామంది మరి అభిజ్ఞులు లేదా ఇతర సమాచారం ద్వారా తెలుస్తూ ఉంది. ఏదైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇంత పెద్ద కుంభమేళాలు నిర్వహించడానికి ఆలోచించినప్పుడు జాతీయ రహదారులు రోడ్డు భవనాల శాఖ ఆధ్వర్యంలో గోల్నాకా నుండి అంబర్పేట వరకు సుమారు 335 కోట్ల అంచనా వ్యయంతో ఫ్లైఓవర్ చేపట్టనున్నారు. అసంపూర్తిగా ఉన్న భూసేకరణ పనులను సత్వరమే పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి అధికారులను ఆదేశించారు.
ఫ్లైఓవర్లకు సంబంధించిన సివిల్ పనులు పూర్తయ్యాయని, సర్వీస్ రోడ్డు వేసేందుకు వివిధ ప్రాంతాల్లో భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత పనులను కొనసాగించడం జరుగుతుందని ఈ సందర్భంగా కమిషనర్కు ఎస్ఈ ధర్మారెడ్డి వివరించారు. గోల్లాకా నుండి అంబర్పేట వరకు అక్కడక్కడ అసంపూర్తిగా ఉన్న భూసేకరణ పనులను పరిశీలించారు. అసంతృప్తిగా ఉన్న భూసేకరణ పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఐటీ సేవల సంస్థ మాజిల్లాని క్లౌడ్ భారీ ఎత్తున కార్యకలాపాలు విస్తరించేందుకు సిద్ధమవుతుంది. బంజారాహిల్స్ హోటల్ తాజ్ రిక్కన్లో సమావేశం నిర్వహించారు. 400 కోట్లతో కంపెనీల కొనుగోలు చేపట్టేందుకు రెడీ అవుతున్నట్లు సంస్థ ఎండీ గ్లోబల్ సీఈఓ జోసెఫ్ సుధీర్ తుమ్మా తెలిపారు. ఐటీ, డ్రోన్ టెక్నాలజీ, కృత్రిమ మేధ, మిషన్ లెర్నింగ్, ఈ సర్వేలైన్ వంటి విభాగాల్లో ఈ కొనుగోళ్లు చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. ఏప్రిల్, మే నెల నాటికల్లా అమెరికాలో 200 కోట్లతో ఒక కంపెనీని కొనుగోలు చేయనుండగా జూలై నాటికి మరో 150 కోట్లతో మరో కొనుగోలును చేపట్టనున్నట్లు సుధీర్ తెలిపారు. ఒకటేమో రిజల్ట్స్ డిక్లేర్ చేశాము, సో దాని గురించి చెప్పడానికి అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ ఫార్వర్డ్ ఏముంది అనేది డిక్లేర్ చేస్తానికి ఇవాళ మీటింగ్ జరగటం జరిగింది. అండ్ ఇంకొకటి ఎన్ఎస్సి, అప్పుడు ఎన్ఎస్సి లాంచ్ ఆ రోజు ఒక బెల్ రింగ్ చేశాము అండ్ ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ చేయలేకపోయినాం. సో ఇప్పుడు ఇవాళ చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీడియాకి, మిత్రులకి అండ్ షేర్ హోల్డర్స్కి, ఇన్వెస్టర్స్కి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక పెద్ద అవకాశంగా చేసి వీ హ్యావ్ డన్ దట్. అండ్ ఆల్సో ఈ డ్రోన్ ఏదైతే ఉందో వెనకాల, దిస్ ఈస్ ది డ్రోన్ దట్ హ్యాస్ వన్ ది Dronathon award with military. It is the result of our hard work in the last few years. Adi chesi, prove chesi, we are now able to sustain into that area of logistics. మేడ్చల్ జిల్లా కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా కీసరగుట్టలో జిల్లా అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ నెల 26 నుంచి మార్చి 1 వరకు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అధికారులు అందరూ కలిసి సమన్వయంతో బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ అన్నారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కావాల్సిన ఏర్పాట్లు అధికారులు చేయాలని సూచించారు. ఎండలు ఉండడం వలన భక్తుల కోసం చల్వ పందిర్లు, మంచినీరు, మజ్జిగ ఏర్పాట్లు చేయాలని అన్నారు. చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడి చేసిన రామరాజ్యం వీర రాఘవరెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు 3 రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఫిబ్రవరి 18 నుంచి 3 రోజుల పాటు పోలీసులు వీర రాఘవరెడ్డిని విచారించనున్నారు. పోలీసులు రిమాండ్ రిపోర్టులో వీర రాఘవరెడ్డికి సంబంధించిన చాలా కీలక అంశాలు బయటపడ్డాయి. పోలీసుల దర్యాప్తులో వీర రాఘవరెడ్డి రామరాజ్యం పేరిట అక్రమ కార్యకలాపాలు చేసినట్లు తెలుస్తుంది. ఇక పోలీసుల విచారణలో వీర రాఘవరెడ్డిపై 2015, 2016లోనూ కేసులు ఉన్నట్లు వెల్లడైంది. గతంలోనూ వివిధ నేరాల్లో పాల్పడిన అతను ఇప్పుడు చిలుకూరు రంగరాజన్ను ఉగాది వరకు సమయం ఇస్తున్నామని బెదిరించడం గమనార్హం. వీర రాఘవరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయకపోతే లా అండ్ ఆర్డర్కు విఘాతం కలుగుతుందని పోలీసులు కోర్టుకు తెలిపారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 24 గంటలు గడవక ముందే మరో హత్య జరిగింది.
కిస్టాపూర్ రోడ్లోని జంగ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ సమీపంలో హత్య చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలం చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మేడ్చల్ పిఎస్ పరిధిలోని కిస్టాపూర్ రోడ్లో ఉన్న ఇంట్లో వెంకటరమణ అనే వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడు వెంకటరమణ మద్యానికి బానిసై ఇంట్లో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుండేవాడని తెలుస్తుంది. వీరితో నివసించే విష్ణు మైనర్ బాలుడు మెడ నరికి చంపినట్లు అనుమానిస్తున్నారు. అతను పరారీలో ఉన్నాడని, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 3:30 గంటలకి కిస్టాపూర్ రోడ్లో రాఘవేంద్ర కాలనీలో ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడన్న సమాచారం మేరకు మా ఇన్స్పెక్టర్, మేడ్చల్ ఇన్స్పెక్టర్ మరియు సిబ్బంది వెంటనే వెళ్లి చూడగా అతన్ని రెంటుకుంటున్న రూమ్లో ఎవరో ఒక వ్యక్తి అతన్ని దారుణంగా నరికి చంపినట్టుగా ఉన్నది. వెంటనే అది మర్డర్ కేసుగా అనుమానించి వాళ్ళ బంధువులతో విచారించగా ఈ మృతుడు గత కొన్ని రోజులుగా తాగుడుకు బానిసై ఆ ఇంట్లో వాళ్ళ తల్లిని మరియు అదే వాళ్ళ పెంపుడు కొడుకులాగా పెరుగుతున్న వాళ్ళ మేనమామ కొడుకు విష్ణు అనే వ్యక్తిని మరియు మిగతా బ్రదర్స్ను కూడా విపరీతంగా వేధిస్తూ ఉండడం వల్ల ఈ విష్ణు అనే వ్యక్తి అతని మీద కొన్ని రోజులుగా కక్ష పెట్టుకొని ఇతన్ని చంపాలని అనుకొని అతడు హత్య చేసినట్టుగా ప్రాథమికంగా తెలుస్తున్నది. ఇంకా పూర్తి కేసు వివరాలు తెలియాల్సి ఉంది. బాబు మైనర్ 16 సంవత్సరాలు అని చెప్తున్నారు. ప్రస్తుతం బాబు